అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కాబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెండింగ్ లో ఉండగా జీహెచ్ఎంసీతో పాటు పలు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల స్కెడ్యూల్ ఎప్పుడు? ముందుగా ఏ ఎన్నికలు నిర్వహించనున్నారు? రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం ముగిసి 2 ఏళ్లు దాటిపోయింది. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించలేదు. మరోవైపు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల పాలక వర్గాల గడువు కూడా ముగియడంతో వాటికి సైతం ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఈ ఏడాది చివరి నుంచి రాష్ట్రంలో వరుస ఎన్నికల వాతావరణం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారా లేక మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తారా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లు మొదలైనట్లు సచివాలయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మరోవైపు వచ్చే మార్చి 29తో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వాణిదేవి, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్థానాలకు ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ విడుదలై మార్చిలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించనున్నందున షెడ్యూల్లో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు అని అధికారులు భావిస్తున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఓటరు జాబితా ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉంది. అక్టోబర్ చివరి వరకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కొనసాగుతుంది. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కొత్త ఓటరు జాబితా రాష్ట్ర ఎన్నికల సంఘానికి చేరుతుంది. ఆ తర్వాత గ్రామాలు, వార్డుల వారీగా జాబితాను విభజించి ఎన్నికలకు సిద్ధం కావడానికి కనీసం 1 నెల రోజుల సమయం అవసరమవుతుంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్ తొలి వారం తర్వాతే జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు నవంబర్ చివర్లోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది అనే చర్చ కూడా అధికార వర్గాలలో సాగుతోంది. దీనికి అనుగుణంగా అధికారులు ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లను ప్రారంభించినట్లు సమాచారం. కొత్త ఓటరు జాబితా వచ్చిన తర్వాత వార్డుల సరిహద్దులు, రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఓటరు జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, వార్డుల పునర్విభజన వంటి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్పై నిర్ణయం తీసుకున్న వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకునే అవకాశం ఉంది. దీంతో ఈ ఏడాది చివరి నుంచే వచ్చే ఏడాది ఆరంభం వరకు రాష్ట్రంలో వరుస ఎన్నికల సందడి కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.